చూసే ఉంటారు, హిమాలయ పర్వతాలు ఎక్కుతారు, ఆండీస్ పర్వతాలు ఎక్కుతారు, ఆల్ప్స్ పర్వతాలు ఎక్కుతారు. ఎక్కేవారిని ఏమంటారంటే, ఎక్కడమని కూడా అనకూడదు, దాన్ని అధిరోహించుట ఏమంటారు? ద ఎక్స్పీడిషన్ ఆఫ్ మౌంటైన్, పర్వతం యొక్క ఆరోహణ లేదా దానిని అధిగమించటం. 2024 సంవత్సరాల క్రితము నేను బోధిస్తున్న నా యేసు క్రీస్తు ప్రభు కూడా ఒక పర్వతం ఎక్కాడట. ఆ పర్వతము పేరు ఏంటంటే ద మౌంటైన్ ఆఫ్ సిన్స్. ఏంటంటే పాపముల యొక్క పర్వతం. ఏ పర్వతం అది? శాపం అనేటువంటి పర్వతాన్ని నా యేసు క్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము కలువరి కొండ మీద, ఆ యొక్క గొల్గొతా కొండను ఆయన ఏం చేశాడంటే అధిరోహించాడు. ఆయన అధిరోహించిన పర్వతాన్ని ఏమన్నానంటే నేను శాపము అనే పర్వతం, ఆ పాపము అనేటువంటి పర్వతం. ఎవరి పాపము? ఆయన పాపం చేశాడండి. ఎటువంటి పాపము లేని ఆయన మన కోసము పాపం అయిపోయాడు. పర్వతారోహకులు పైకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే హెల్మెట్ పెట్టుకుంటారు. ఒకవేళ పడిపోతే మనకి ఏం కలుగుతుంది? దెబ్బ తగులుతుంది. మరి నా ప్రభు ఏం పెట్టుకున్నాడంటే ముళ్ళ కిరీటాన్ని పెంచుకున్నారు. వాళ్ళు పైకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే పైకి వెళ్ళి జెండా ఎగరేయాలి. ఏం ఎగరేయాలి? భారతదేశ జెండా కానీ లేదా అమెరికా జెండా కానీ, ఏ దేశం అయితే వాళ్ళు రిప్రజెంట్ చేస్తారో ఆ దేశానికి యొక్క జెండాని పైకి వెళ్ళి ఎగరేస్తారు. నా ప్రభువు తన ప్రాణమును ఎగరేశాడు. గట్టిగా చెప్పండి, వాడి ప్రభుని స్తుతిద్దాం. ఎగరేశాడు. ఇండియా వాడైతే ఇండియా భారతదేశ జెండాను ఎగరేస్తాడు, అమెరికా వాడైతే అమెరికా దేశ జెండాను ఎగరేస్తాడు. కానీ ఈజ్ ద యూనివర్సల్ మ్యాన్. ఈయన సర్వ ప్రపంచమునకు దేవుడు, సర్వ మానవాళి కొరకు ప్రాణము పెంచిన వాడు ఈయన. ఆ యొక్క పర్వతారోహకులైతే ఏం చేస్తారంటే కనీసము ముళ్ళు కూడా దిగినటువంటి, మేకులు కూడా దిగినటువంటి షూస్ వేసుకుని వెళ్తారు. నా ప్రభు అయితే చెప్పులు లేకుండా ఎండలో కొండెక్కాడట. గట్టిగా చెప్పలు కొడి ప్రభుని స్తుతిద్దాం. వాడికి ఇంకొక భయం ఉంటుంది. ఏంటి అంటే కొండ ఎక్కినప్పుడు ఒకవేళ పడిపోతే ఏదో దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నారని ఒక తాడు కూడా పట్టుకెళ్తారట. ఆ తాడుతో నా ప్రభు కాడి కట్టేశారు. ఏం చేశారండి? ఆ యొక్క తాడుతో నా ప్రభు యొక్క ఇలాంటి పరిస్థితులలో ఒక 80-150 కేజీలు ఉన్నటువంటి ఒక సిలువను మోయలేక నా ప్రభువు అధిరోహించాడు. ఎందుకు అంటే ఈ లోక మానవాళి కొరకు ఒక గొర్రె పిల్ల ఏం చేయబడాలి అంటే రక్తము చిందించాలి. ఆ రక్తము ఎలాంటిదంటే నిష్కళంకమైనటువంటి రక్తము. మీరు చూడండి, ప్రతి వ్యక్తిలో కూడా ఏముంటుందంటే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఏ ప్లస్ అని, బి అని, బి పాజిటివ్ అని, ఓ అని ఉంటాయి. నా ప్రభువులో కూడా ఒక అద్భుతమైన రక్తం ప్రవహిస్తా ఉంది. ఆ రక్తము గ్రూప్ ఏంటంటే హెచ్ అంట. ఏంటండి? హెచ్ అంటే హోలీ. గట్టిగా చెప్పండి కొద్ది ప్రభుని స్తుతిద్దాం. నాది బి గ్రూప్, బి ప్లస్ బ్లడ్ గ్రూప్. ఎప్పుడైనా నాకు అవసరం అయితే మీరు ఇవ్వండి. నా బ్లడ్ గ్రూప్ ఏంటంట బి పాజిటివ్. కానీ నేను ఇచ్చిన, మీరు ఇచ్చిన ఒక 1/2 లీటర్ బ్లడ్, ఒక లీటర్ బ్లడ్ మీరు ఇవ్వగలరు. కానీ నా ప్రభువు మన మానవాళి కోసము చివరి రక్తపు బొట్టును కూడా చిందించేసాడట. ఆయన రక్తపు గ్రూప్ ఏంటంటే పరిశుద్ధమైన గ్రూపు. ఏ చాలా మందికి ఉంది, బి చాలా మందికి ఉంది, బి పాజిటివ్ చాలా మందికి ఉంది. కానీ యేసు క్రీస్తులో ఉన్న ఈ పవిత్రమైన రక్తము ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. ఎవరికైనా ఉందండి? ఎవరికి లేదు. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది ధనవంతులు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే స్పేస్ మీదకి వెళ్ళాలనుకుంటున్నారు, చంద్రుడి మీదకి వెళ్ళారు. ఇంకా ఎలన్ మస్క్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి స్పేస్ ఎక్స్ అని పెట్టి ధనవంతుల్ని అంతరిక్షంలో ఇల్లుగట్టి అక్కడికి తీసుకెళ్తున్నాడట. సముద్ర అంతర్భాగాలకు కూడా మనుషులు వెళ్ళగలుగుతున్నారు. కానీ నో మ్యాన్ డేర్ టు కమ్ టు ద క్రాస్. ఒక్కడు కూడా సిలువ మీదకి రావటానికి ఇష్టపడట్లేదు, సాహసించట్లేదు. ఆ సాహసమును నా ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోతాడు మనిషి? అంతరిక్షంలోకి, చంద్రుని మీదకి, సముద్ర అంతర్భాగములకి, భూమి లోపలి పొరల్లోకి వెళ్ళిపోతానికి సాహసిస్తున్న ఈ మానవుడు ఎక్కడికి రావట్లేదండి. ఒక్కడు కూడా ఏం చేయబడటానికి ఇష్టపడట్లేదు. సిలువ వేయబడటానికి, తన ప్రాణమును పెట్టడానికి ఏ ఒక్కడు ఇష్టపడ
కనపడని సమయంలో ఈ యేసు క్రీస్తు అనేటువంటి భూమికి ఆకాశమునకును నరులకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసయ్య నీ కోసము మధ్యవర్తిగా ఉండటానికి ముందుకు వచ్చేటట్ట నేను వేయబడతాను సిలువ, నేను అర్పిస్తాను ప్రాణము, నేను చిందిస్తాను రక్తము, నేను పడతాను నీ కొరకు క్రయధనమని ఎవరు ముందుకు వచ్చారు? చాలా మంది రాలేనప్పుడు నా యేసయ్య ముందుకు వచ్చాడు. ఇంకొక మాట చెబుతాను చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, బిల్ గేట్స్ అనే వ్యక్తి తన యొక్క ఆస్తిలో 30% మానవాడికి ఇచ్చేస్తున్నాడు. ఎవరికి ఇచ్చేస్తున్నాడండి? 30% ధనాన్ని అందుకే ఎవరికి ఇచ్చేస్తున్నాడట? ఈ మానవాళికి, ఈ ప్రపంచానికి ఇచ్చేస్తున్నాడు. వారెన్ బఫెట్ అనే వ్యక్తి 90% ఏం చేశాడంటే తన యొక్క ధనాన్ని ప్రజలకు ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చారంటే విద్యను అందించాలి, ఆరోగ్యమును అందించాలి, మా యొక్క పేదరికమును నిర్మూలించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అద్భుతమైన దానాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఒకడైతే అంతా 1,00,000 కోట్లు ఉంటే 90,000 కోట్లు ప్రపంచానికి ఇచ్చేసాడు. ఒకడు 1,00,000 కోట్లు ఉంటే 30,000 కోట్లు ప్రపంచానికి ఇచ్చేసారు. వాళ్ళు అద్భుతమైన పరిచర్యలు, అద్భుతమైన దానములు, అద్భుతమైన సేవలు చేస్తా ఉన్నారు. కానీ బిల్ గేట్స్ అయినా, వారెన్ బఫెట్ అయినా దే నెవర్ కమ్ ఫార్వర్డ్ టు ఆఫర్ దర్ లైఫ్. ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ప్రాణమును ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఏమి చేస్తారట? డబ్బులు కుప్పలుగా ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తారండి? ఏమేం చేస్తారట? డబ్బుల్ని లక్షల కోట్లు ఇచ్చేస్తున్నారు. కానీ ఏ వ్యక్తి కూడా ఎందుకు ముందుకు రాలేదు? తన ప్రాణమును దానం చేయడానికి రాలేదు. ఎవరు తన ప్రాణమును దానం చేయడానికి వచ్చారంటే నా యేసయ్య. గట్టిగా చెప్పండి, కొద్ది ప్రభుని స్తుతించండి. ఎవరు వచ్చారట? ఇలా ప్రాణము తప్ప అన్నీ ఇచ్చేస్తున్నారు. కానీ ప్రాణమును త్యాగం చేసిన వాడు నీవు నేను పూజిస్తున్న యేసయ్య తప్ప మరొకడు ఈ లోకములో లేనే లేరు. ఏం చేశారట? ధనమును దానం చేయొచ్చు, భూములు దానం చేయొచ్చు, ఆస్తులు దానం చేయొచ్చు, అంతస్తులు దానం చేయొచ్చు, కానీ ప్రాణమును దానము చేయగలిగిన ప్రాణదాత యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడు మాత్రమే ఈ భూమి మీద తన ప్రాణమును దానం ఇచ్చిన వాడు ఎవడు కూడా లేడు. ఒక మహా వ్యక్తులు అతని పేరు పేరంటే శిబి చక్రవర్తి. ఎవరు? ఏది అడిగితే అది ఇచ్చేసాడట, ఏది అడిగితే అది ఇచ్చేసాడట. కవచకొండాలంటే చెవిని పెట్టుకుంటే చెవిని ఇచ్చేసాడట, నల్ల వేసుకున్న హారం ఇచ్చేసాడట, నడలు పెట్టుకున్న వడ్డాణం ఇచ్చేసాడట, భూమి ఇచ్చేసాడట, అన్నీ ఇచ్చేసాడు. కానీ ఏమి ఇవ్వలేకపోయాడు? ప్రాణమును ఇవ్వలేకపోయాడు. నీవు ఉండవలసిన చోట, నీవు ఎక్కవలసిన సిలువలో, నీవు చేయవలసిన త్యాగమును, నీవు చిందించవలసిన రక్తమును యేసు క్రీస్తు ప్రభు చేశాడు కనుక నీవు బ్రతుకున్నంత కాలము ఆయనకు నువ్వు రుణగ్రస్తుడిగా ఉండాలి. ఆయన త్యాగమును నువ్వు ఎప్పుడు మరణము చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఒకడు నీ కొరకు తన ప్రాణమును పెంచాడు, ఒకడు నీ కొరకు తన బాధను ఆయన అనుభవించాడు కనుక ఆయనకు నువ్వు బ్రతుకున్నంత కాలము ఏం చేయాలమ్మా? రుణగ్రస్తుడిగానే ఉండాలి. నువ్వు బ్రతుకున్నంత కాలము ఆయన త్యాగమును మననం చేసుకుంటూనే ఉండాలి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, కోడెల యొక్క రక్తాన్ని ఇస్తారు. ఏం చేస్తారండి? నా మొక్కు, నా బలి అని పట్టుకెళ్ళి అమాయకమైనటువంటి కోడి కోసేటప్పుడు పేరు కోసుకోవచ్చు కదా, కోసుకోడు. మంచి ఆ మేకపోతే 2 సంవత్సరాలు మేపి పట్టుకెళ్ళి ఎక్కడో అక్కడ ఏం చేస్తాడు? బలి చేస్తాడు. మంచి గొర్రెని చేస్తాడు. కానీ ఏం చేస్తాడంట? మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము వలన మీరు విమోచించలేవడలేదు. కానీ నిష్కళంకమైన యేసు రక్తము వలన మన పాపము కడగబడే దేవునికి స్తోత్రం కలుగును గాక. కోళ్ళు బలవటం వల్ల కాదు నువ్వు రక్షించబడతా, మేకలు బలవటం వల్ల కాదు నువ్వు రక్షించబడతా, గొర్రెలను బలవటం వల్ల కాదు నువ్వు రక్షించబడతా. ఎవరి వలన? యేసు రక్తములో కడగటం వలన, యేసు రక్తము నీ మీద చిందించబడటం వలన, యేసు రక్త ప్రోక్షణ నీ కొరకు జరగటం వలన ఈ ప్రతి పాపము ఏం చేయలేదా? క్షమించబడింది. ఎదుటివాడి ప్రాణాన్ని చేయటం నేను మొక్కేసుకుంటాను, పలానా ఆవిడ యొక్క ప్రాణాన్ని ప్రభువానికి ఇచ్చేస్తున్నాను, నాకు ఈ మేలు చేసి పెట్టు, పలానా ఆవిడ మొక్కిచ్చేస్తాను, పలానా వాడిని మొక్కిచ్చేస్తానని ఎదుటివాడి ప్రాణాన్ని ఈజీగా ఇచ్చేచ్చు. మీరు కూడా చెప్పొచ్చు, నాకు మేలు జరిగితే పాలు గారి ప్రాణాన్ని నేను చేస్తాను, నేను బలిచ్చేస్తాను. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే. చెప్పడం చాలా సులువు, ఎందుకు? మీ ప్రాణం కాదు కాబట్టి. కానీ ప్రభు ఏం చేశాడట? ఏం చేశాడటండి?